న్యూస్ ఛానల్ వర్సెస్ రీయూజ్డ్ కంటెంట్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్‌గా నేను ఈ కామెంట్ చూసిన తర్వాత అరే! ఈ వీడియో నేను ఎందుకు చేయలేదా అనేసి అనుకున్నాననమాట. బానే ఇచ్చారు, బానే అడిగారు క్వెషన్ అనేసి అనుకున్నాననమాట. సో, ఈ రీయూజ్డ్ కంటెంట్ న్యూస్ ఛానల్స్. న్యూస్ ఛానల్స్‌కి రీయూజ్డ్ కంటెంట్ ఎందుకొస్తుంది? చాలా మందికొస్తదండి రీయూజ్డ్ కంటెంట్. అంటే చేసే విధానం బట్టి ఉంటదది యాక్చువల్‌గా. ఇప్పుడు న్యూస్ రిలేటెడ్ వీడియోస్ మీరు ఇమేజెస్‌తో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఓన్లీ ఇప్పుడు మీరు ఒక వీడియో చూసారు. ఆ వీడియోలో స్క్రీన్‌షాట్ తీసుకొని ఇమేజెస్ పెట్టి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. అదే న్యూస్ చెప్పొచ్చు కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో న్యూస్ చెప్పొచ్చు. అది రీయూజ్డ్ అవుతది గానీ అప్పీల్ చేస్తే సక్సెస్ అవుతది. ఎందుకంటే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ప్లస్ ఇమేజెసే యూజ్ చేశారు కాబట్టి మానిటైజేషన్ అవుతుంది. అలాగే మీరు వీడియోస్ యూజ్ చేశారనుకోండి డైరెక్ట్‌గా వీడియోస్ యూజ్ చేసి వేరే వాళ్ళ వీడియోస్ ఇప్పుడు న్యూస్ ఛానల్స్‌లో నుంచి మీరు వీడియోస్ తీసుకొని దానికి మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఇవ్వకూడదు. అది ఆల్రెడీ అప్‌లోడెడ్ కంటెంట్. వేరే వాళ్ళ కంటెంట్ మీరు అప్‌లోడ్ చేయకూడదు. వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే పెట్టకూడదు. సో, అదొకటి. మీరే ఓన్‌గా షూట్ చేశారనుకోండి. మీరే ఓన్‌గా షూట్ చేసిన వీడియో అయితే అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో చాలామంది పెట్టారండి ఇలాగా. ఇమ్మీడియేట్‌గా 3 మంత్స్‌లోనే వాళ్ళకి 3000, 4000 వాచ్ అవర్స్ వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అలా వచ్చినప్పుడు అయి ఎందుకొచ్చినియి? ఆ ఎలక్షన్ టైంలో జనరల్‌గా చూస్తారు ఎవరైనా వీడియోస్. సో, అందుకే అంత ఫాస్ట్‌గా వచ్చినాయి వ్యూస్. అయితే వాళ్ళు తీసిన వీడియోస్ అన్నీ ఎలా తీశారంటే డైరెక్ట్‌గా షూట్ చేసేసారు. అంటే ఇప్పుడు ఒక పొలిటీషియన్ వచ్చి రోడ్డు మీద మాట్లాడుతుంటే షూట్ చేశారు. డైరెక్ట్ షూట్ చేసినట్టుగా పెట్టకూడదు మనం అక్కడ. ఇక్కడ యూట్యూబ్ చూసేదేంటంటే ఆ పర్టిక్యులర్ వీడియో కోసం మనం ఏం చేసాం అసలు. ఇది మీరు న్యూస్ ఛానల్స్‌తో కంపేర్ చేసుకోకూడదు. మెయిన్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా! వాటితో కంపేర్ చేసుకోకూడదు. అవి వేరు, మనలాంటి ఇండివిడ్యువల్ ఛానల్స్ వేరు. వాళ్ళు ఎంసీఎన్‌లో ఉంటారు. వాళ్ళకంతా యూట్యూబ్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటది. మనకు ఆ సపోర్ట్ ఉండదు కదా! సో, మనం చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. ఇప్పుడు మీరు వీడియో షూట్ చేశారు ఓకే. మీరు వాళ్ళు మాట్లాడింది మీరు వినిపించాలి వీడియోలో అనుకుంటున్నారు అనుకోండి. ఫస్ట్ మీరు మాట్లాడండి వీడియోలో. మీరు మాట్లాడి పలానా వాళ్ళొచ్చారు ఇట్లా మా ప్లేస్‌కి. మేము వాళ్ళని వీడియో షూట్ చేసాము. ఇలా. అలా చెప్పొచ్చు మీరు. అలా చెప్పి దాని తర్వాత వాళ్ళు మాట్లాడేది పెట్టొచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వీడియో లెంగ్త్‌లో కనీసం సగం గానీ, లేదంటే అంతకంటే ఎక్కువ గానీ మీ ఓన్ వాయిస్ ఓవరే ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ వీడియోస్ పెట్టొచ్చనమాట డైరెక్ట్‌గా మాట్లాడినవి. ఒకవేళ మీరు బయటికి వెళ్ళి మీరే షూట్ చేశారనుకోండి, అవి డైరెక్ట్‌గా పోస్ట్ చేయకుండా దాని గురించి అక్కడ ఏం జరుగుతుందో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీరు కనిపిస్తూ చేయొచ్చు వీడియో. ఒకవేళ మీరు న్యూస్ రిలేటెడే పెట్టాలి అనుకుంటే మీరు కనిపిస్తూ చేయొచ్చు. అండ్ ఆ క్లిప్స్ ఉంటాయి కదా మీకు సేమ్ న్యూస్ ఛానల్స్ లాగా అనమాట. కింద స్క్రోలింగ్ లాగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు మనం. మనం కనిపిస్తున్నాం కాబట్టి ఏ ఇష్యూ కూడా రాదు. అండ్ మెయిన్ మనం షూట్ చేసే వీడియోలో నాయిస్‌లు లేకుండా ఉండాలి. ఈ చుట్టూ నాయిస్‌లు ఉంటాయి చూసారా? జనరల్‌గా న్యూస్ అంటే ఏంటి బయటికి వెళ్ళి రికార్డ్ చేస్తూ ఉంటాం కదా! మంచి మైక్స్ యూజ్ చేయాలి. చుట్టూ నాయిస్‌లు తీసుకోకుండా ఉండే మైక్స్ లాంటి మైక్స్ యూజ్ చేయాలనమాట. ఆ నాయిస్‌ల వల్ల కూడా మనకి రీయూజ్డ్ వస్తదండి. ఎందుకంటే రీయూజ్డ్ డిటెక్ట్ చేసేది ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా. ఆటోమేటిక్ సిస్టమ్స్‌కి ఏదైతే ఫీడ్ చేస్తారో అలాగే కదా! సో, అందుకే మీకు చాలామందికి ఏమవుతదంటే ముందు మానిటైజేషన్ అయినా గానీ మళ్ళీ ఆటోమేటిక్ రివ్యూస్ జరిగినప్పుడు ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా రీయూజ్డ్ అనేసి వస్తుందనమాట వాళ్ళకి. అంటే యాక్చువల్‌గా ఇష్యూ ఉంది. అప్పుడు యూట్యూబ్ వాళ్ళు మాన్యుయల్‌గా చెక్ చేసినప్పుడు వాళ్ళేంటి ఓకే. ఈ వీడియో ఎక్కడా లేదు. మొత్తం యూట్యూబ్‌లో లేదు. ఓన్లీ ఈ ఛానల్‌లోనే ఉంది అని మానిటైజేషన్ ఇచ్చేస్తారు. కానీ అసలు ఇష్యూ అయిపోయినట్టు కాదక్కడ. మన ఛానల్‌లో ఇష్యూ ఉంది అంటే ఎప్పటికైనా రీయూజ్డ్ అని వస్తది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ ఆ ఎలక్షన్ టైంలో చాలామంది పెట్టారనేసి చెప్తున్నాను కదా! సో, వాళ్ళలో కొంతమందికి మానిటైజేషన్ అయ్యిందప్పుడు. అండ్ తర్వాత కూడా పోయిందనమాట. సో, అలా ఉంటది రీయూజ్డ్‌తో. సో, ఏదైనా సరే వీడియోస్ అనేవి మీరు న్యూస్ రిలేటెడే పెట్టాలి అనుకుంటే మీరే ఓన్‌గా షూట్ చేసినా సరే డైరెక్ట్‌గా పోస్ట్ చేయకూడదు. అంటే తీసిన వీడియో తీసినట్టుగా పెట్టేసేయకూడదు. ఏదో ఒక వాయిస్ కామెంటరీ ఉండాలి మనది బ్యాక్‌గ్రౌండ్‌లో. అంటే వాళ్ళు మాట్లాడింది కొంచెం పార్ట్ ఉంచి, వాళ్ళు మాట్లాడిందే మీరు చెప్పొచ్చు. మీరు మీ వాయిస్ ఓవర్‌లో చెప్పొచ్చు. ఇలా ఇలా అన్నారు అనేసి అలా చెప్పొచ్చు. సో, ఇలా చేయొచ్చండి న్యూస్ రిలేటెడ్ అండ్ మానిటైజేషన్ కూడా అవుతది. అలా ఉంటే ఏంటంటే మనం కనీసం అపీల్ చేయొచ్చు. అసలు మన ఓన్ వాయిస్ ఏమీ లేకుండా జస్ట్ ఊరికే ఒక నిమిషమో అట్లా మాట్లాడేసి మిగతా 10 నిమిషాలు వాళ్ళ వీడియోనే పెట్టేస్తే ఏం ఉపయోగం ఉండదు కదా! సో, అది ఇంకా ఈ రిలేటెడ్ టాపిక్‌లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను.